పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనతో అట్టుడుకుతోంది. నీట్ పరీక్షల అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు ఉద్దేశించిన నూతన చట్ట సవరణ బిల్లుపై చర్చల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం కూడా పలుమార్లు వాయిదా పడ్డాయి. లోక్సభను సాయంత్రం 5 గంటల వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేస్తూ ఆ సమయం నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై చర్చ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ బిల్లుపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒక అవగాహనకు రావాలని స్పీకర్ సూచించారు. అయితే ఈ బిల్లుకు సంబంధించి మొత్తం 91 సవరణలు ప్రతిపాదించబడ్డాయి. దేశ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోటీ పరీక్షలలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ చట్టం ఎంతో కీలకమని, దీనిపై సమగ్రంగా చర్చించేందుకు 6 గంటల సమయం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. మరోవైపు రాజ్యసభ కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలో నేషనల్ ఆనర్ సవరణ బిల్లు 2026ను కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చర్చకు పరిగణలోకి తీసుకోగా ఆ తర్వాత సభ వాయిదా పడింది. మరోవైపు ఈ నెల జూలై 20న జరిగిన సంసద్ చలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. విద్యార్థులపై ప్రయోగించిన పోలీస్ బలగాల చర్యకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జవాబుదారీతనం వహించాలని, విద్యార్థులపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.